జిజ్ఞాసా ఛానల్కి స్వాగతం. వీఆర్ వెరీ క్లోజ్ టు 1000 సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. పిల్లలు, మీకు తెలుసా ఆది శంకరాచార్యులు వారు ఎవరో? ఆది శంకరాచార్యులు వారంటే ఆయన 8th సెంచరీలో జీవించినటువంటి ఒక గొప్ప గురువు, జ్ఞాని. కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించారు. శంకరాచార్యులు వారు కేవలం 32 ఇయర్స్ మాత్రమే జీవించారు. ఆ కొద్ది షార్ట్ లైఫ్లోనే ఆయన ఇండియా అంతా చెప్పులేం లేకుండా 3 సార్లు కాలినడకన చుట్టి వచ్చారట. అంతేకాదు, ఇండియాలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 కార్నర్స్కి వెళ్ళి 4 మఠాలు స్థాపించారు. మఠాలు అంటే టెంపుల్ కన్నా చాలా పెద్దవి. దేశాన్ని ఆధ్యాత్మికంగా ఒకటిగా కలపాలని ప్రయత్నించారు. ఆయన చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అద్వైతం. అద్వైతం అంటే నాన్ డ్యువల్, వన్నెస్, నాన్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్. మనము దేవుడు వేరే కాదు, అలాగని మనమే దేవుడు కాదు. కానీ దేవుడు వెలుగు మనలో ఉంటుంది. మనలో ఉన్న ఆత్మ దేవుడి నుండి వచ్చినదే. ఉదాహరణకి, ఓషన్లో అలలు వేరువేరుగా కనిపించినా అవన్నీ నీరే కదా. అలాగే మనమంతా వేరువేరుగా కనిపించినా అందరిలో ఒకటే సోల్ ఉంటుంది. ఒకరోజు శంకరాచార్యులు వారు తమ శిష్యులతో కలిసి వెళ్తుండగా ఒక ముఖ్యమైన విషయం జరిగింది ఆయన జీవితంలో. ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ఆ కాలంలో కొంతమందిని వేరుగా చూసేవారు. ఆయన అన్నారు, కొంచెం దూరంగా నిలబడండి, నా దారిలోకి రావద్దు అని. అప్పుడు ఆ వ్యక్తి అడిగాడట, శరీరమా దూరంగా ఉండాల్సింది, నా ఆత్మనా అని. ఆ మాట విన్న వెంటనే శంకరాచార్యులు అర్థం చేసుకున్నారు, అందరిలో ఉండేది ఒకటే ఆత్మ అని. శివుడే ఆ వ్యక్తి రూపంలో వచ్చారు అని కూడా అంటూ ఉంటారు. అప్పుడు శంకరాచార్యులు వారు ఆయనకు నమస్కారం చేసి ముందుకి వెళ్ళిపోయారు. పిల్లలు, ఈ కథలో మనం నేర్చుకున్నది, అందరిలో ఒకటే ఆత్మ ఉంటుంది, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాలి. ఇక పెద్దవాళ్ళమైతే మనం ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి, ఆది శంకరాచార్యులు వారు ఎన్నో శక్తివంతమైన స్తోత్రాలు రాశారు. అవి భక్తి, జ్ఞానం, ఆధ్యాత్మిక మార్గంలో మనకి దారి చూపుతాయి. భజగోవిందం, అన్నపూర్ణాష్టకం, శివానందలహరి, సౌందర్యలహరి, శివపంచాక్షరి స్తోత్రం, అలా ఎన్నో రాశారు. సమయం ఉంటే మనందరం కూడా చక్కగా చదువుకోవటము, వినటము చేద్దాము. ఎవరిని తక్కువగా చూడకూడదు, అందరినీ గౌరవించాలి, ప్రేమగా ఐక్యతగా జీవించాలి. ఇదే ఆది శంకరాచార్యుల వారి బోధన. శంకర జయంతి శుభాకాంక్షలు. మరిన్ని కబుర్లతో మళ్ళీ కలుద్దాం.